వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 26th మ్యాచ్ అయిన జోబార్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ పాల్ రాయల్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే జోబార్గ్ సూపర్ కింగ్స్ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో అలాగే కెప్టెన్ ప్యాప్ డూప్లెసిస్ అండ్ కాన్వే, సో ఈ టూ బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ టీంకి. అలాగే మొయిన్ అలీ, బ్రాస్వెల్, సో ఈ బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాప్ డూప్లెసిస్ గురించి మనందరికీ తెలుసు, ఈజ్ ద మోస్ట్ కీ ప్లేయర్ ఫర్ ద జోబార్గ్ సూపర్ కింగ్స్. సో కెప్టెన్ కూడా అతనే. సో మనందరికీ తెలుసు ఐపీఎల్లో బాగా ఆడాడు. అలాగే దెన్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా తరఫున కూడా చాలా మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో వన్స్ అతను నించుంటే ఇంకా స్కోర్ అయితే పరుగులు పెట్టడం ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇమ్రాన్ తాహిర్, పతిరానా బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. సో పతిరానా మనందరికీ తెలుసు జూనియర్ మలింగ అండ్ యార్కర్స్ కింగ్. సో ఇమ్రాన్ తాహిర్ లెగ్ స్పిన్నర్, మంచి బౌలింగ్ అయితే వేస్తాడు. పిచ్ని బట్టి బాగా స్ట్రాంగ్గా అంటే టెక్నిక్ని యూజ్ చేసి వేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక పాల్ రాయ్స్ చూసుకుంటే పాల్ రాయ్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో అటు బ్యాట్స్మెన్స్, బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక ముఖ్యంగా బ్యాట్స్మెన్ జోలికి వస్తే డేవిడ్ మిల్లర్ అండ్ దినేష్ కార్తిక్ అండ్ జోయ్ రూట్. సో ఈ త్రీ బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్. సో డేవిడ్ మిల్లర్ మనందరికీ తెలుసు, చాలా మంచి ఫామ్లో వస్తే కనుక సో అవతల జట్టు ఏదైనా తెలియదు. సో స్కోర్ని అయితే ఈజీగా పరిగెట్టించే సత్తా అయితే ఈయనకుంది. సో వరల్డ్ కప్లో మన ఫైనల్ మ్యాచ్ కూడా లాస్ట్ వరకు తీసుకొచ్చిన హీరో అయితే మన డేవిడ్ మిల్లర్. సో ఇంక జాయ్ రూట్ మనందరికీ తెలుసు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముజిబుర్ రెహమాన్ అండ్ ఇంజరీ. సో ఈ టూ బ్యాట్స్మెన్ చాలా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. అటు స్పిన్ బౌలింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 30th 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ వచ్చి ద వాండరర్స్ స్టేడియం జోహానస్బర్గ్లో అయితే జరుగుతుంది. సో ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే జోబార్గ్ సూపర్ కింగ్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ లాస్ అయింది, 2 మ్యాచెస్ విన్ అయింది. బట్ పాల్ రాయల్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో దీన్ని బట్టి పాల్ రాయల్స్ ఇక టీం ఫామ్ ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ తలపడితే 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే జేఎస్కే నెగ్గింది. పిఆర్ వచ్చి 4 మ్యాచెస్ నెగ్గింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక ఇక్కడ పిఆర్ వచ్చి 26 పాయింట్స్తో ఆధిక్యంలో ఉంది. జేఎస్కే 15 పాయింట్స్తో ఉంది. అంటే 8 మ్యాచెస్లో 26 పాయింట్స్, 7 మ్యాచెస్లో 15 పాయింట్స్తో ఉంది. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో జేఎస్కే లాస్ట్ 10 మ్యాచెస్లో 50% విన్ అయింది. 142 యావరేజ్ స్కోరు, 209 హైయెస్ట్ స్కోరు, 82 లోయెస్ట్ స్కోరు. ఇంకా పిఆర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 70% అయితే విన్ అయింది. 7 మ్యాచెస్ విన్ అయింది. 150 స్కోర్, 156 యావరేజ్ స్కోరు, 213 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోరు 138. ఇంకా వాండరర్స్ స్టేడియం జోహానస్బర్గ్లో ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఇక వెదర్ రిపోర్ట్ చూస్తే కనుక 93% హ్యూమిడిటీ అంటున్నాడు. ఓకే, దట్ ఈస్ నో ప్రాబ్లం. సో 1% రైన్ ఛాన్స్ అంటున్నాడు కాబట్టి మనం మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మ్యాచ్కి ఎటువంటి వర్షం అయితే అడ్డంకి ఉండకపోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 9 మ్యాచెస్లో 44% ఫస్ట్ బ్యాటింగ్, 56% సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే విన్ అయినాయి. సో దీన్ని బట్టి టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 151, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 139. హైయెస్ట్ టోటల్ 211 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ 78 ఫర్ 10 వికెట్స్, దెన్ హైయెస్ట్ చేజ్డ్ 209 ఫర్ 3 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే పేస్ బౌలర్స్ టోటల్ 70% వికెట్స్ అయితే తీశారు లాస్ట్ 10 మ్యాచెస్లో. స్పిన్ బౌలర్స్ ఓన్లీ 30% వికెట్స్ తీశారు. దీన్ని బట్టి సో ఈ పిచ్ అయితే ఫేస్ బౌలర్స్కి మ్యాక్సిమం అనుకూలించే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ టూ టీమ్స్లో నెగ్గేది టీం అయితే ఏదైతే ఉందో అది మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.